హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు నేను ఇన్ని రోజులు స్టూడెంట్ మార్క్ లిస్ట్ చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఎక్సెల్లో ఇప్పుడు మనం స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలి, మార్క్స్ ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం డేటా ప్రిపేర్ చేసుకోవాలండి. డేటా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎక్సెల్ ఓపెన్ చేయాలి. ఎక్సెల్ ఎలా ఓపెన్ చేస్తాం? విండోస్ ఆర్ ప్రెస్ చేసి Run dialog, type the name of a program, folder, document or internet resource and ఎక్సెల్ EXCEL అని టైప్ చేసి select XCEL. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Desktop list, computer not selected, one of Microsoft Excel book 1, sheet 1 table at 1. ఓకే, ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది మనకి. సో మనం A1లో హెడ్డింగ్ పెట్టుకుంటాం అన్నమాట. కాబట్టి A1 సెల్ అనేది మనం ఖాళీగా ఉంచుతాం. సో A2లో at 1, at 2. ఫస్ట్ సీరియల్ నంబర్ Edit L space NO. SL స్పేస్ N1 షార్ట్ కట్లో పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో అన్ని నంబర్స్ వేసుకుంటాం. S3. Edit 1, sheet 1 table, edit 2, sheet 1 table, 5, edit 3, sheet 1 table, 6, edit 4, sheet 1 table, edit 5. ఓకే, నేను ఒక 5 మెంబర్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. Sheet 1 table, P7, P3, P2. బిలో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. Space STUDENT. Sheet 1 ఓకే, ఇక్కడ నేమ్స్ రాసుకోవాలి మనం. NOHOOIDAA. Sheet 1 table, RNDAI. Sheet 1 table, B5, Sheet 1 table, B6, ADHI. Sheet 1 table, B7, NUNA. Sheet 1 table, C2. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనకి 6 సబ్జెక్ట్స్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. LUTU. Sheet 1 table, INDI. Sheet 1 table, Telugu Skin Edit Black. Sheet D2. INDI. Sheet 1 table, E2. NGILSH. Sheet 1 table, ADHIIS. Sheet 1 table, G2. Edit CINCE. Sheet 1 table, OCIL. ఓకే, సోషల్ వరకు నేను ఇక్కడ హెడ్డింగ్స్ సబ్జెక్ట్స్ నేమ్స్ రాసుకున్నాను. Telugu C2. C3. తెలుగులో మార్క్స్. Edit 7-2. Sheet 1 table, C4, edit 7-7. Sheet 1 table, C5, edit 8-4. Sheet 1 table, C6, edit 7-4. Sheet 1 table, C7, edit 8-3. Sheet 1 table, 74-83, C7. ఓకే, D2, D3. హిందీలో Edit 7-4. Sheet 1 table, D4, edit 8-3. Sheet 1 table, D5, edit 9-4. Sheet 1 table, D6, edit 7-8. Sheet 1 table, D7, edit 9-4. Sheet 1 table, E7, E3, and Gil Sheet 2, E3, and Gil edit, Sheet E2, NGLISH. Sheet English E3, edit 8-3. Sheet 1 table, E4, 83 E4, edit 7-7. Sheet 1 table, E5, edit 4A. Sheet 1 table, E6, edit 9-4. Sheet 1 table, E7, edit 8-4. Sheet 1 F Maths F2, F3, మ్యాథ్స్. edit 8-5. Sheet 1 table, F4, edit 9. Sheet 1 table, F edit set 3. Sheet 1 table, F edit 8-4. Sheet 1 table, F7, edit 8. Sheet 1 table, F8, G3, Science G2, G3, Science. edit 8. Sheet 1 table, edit 3. Sheet 1 table, G5, edit 6. Sheet 1 table, G6, edit. Sheet 1 table, G7, edit 3, 8, 3. Sheet 1 table, H4, social H3, edit 6, 8. Sheet 1 table, H4, edit set 1. Sheet 1 table, H5, edit 6. Sheet 1 table, H6, edit 8-3. Sheet 1 table, H7, edit 7. Sheet 1 table, I5, I4, I3, I2. ఓకే, ఇక్కడ టోటల్, ఇక్కడ మనం ఫార్ములాస్కి హెడ్డింగ్ పెట్టుకుంటాం అనమాట. వీళ్ళు టోటల్ మార్క్స్ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ టోటల్ అని హెడ్డింగ్ పెట్టుకుంటాం.
నెక్స్ట్ Sheet 1 table. J2. J2లో యావరేజ్. Edit V E R A D D G E. యావరేజ్. Sheet 1 table. K2. K2లో Edit I N I M U M. మినిమం. Sheet 1 table. L2. A X I M U M. మ్యాక్సిమం. Sheet 1 table. M2. Edit E S U L D. రిజల్ట్. Sheet 1 table. N2. Edit G R A D E. గ్రేడ్. Sheet 1 table. O2. Edit R A N K. ర్యాంక్. ఇలాగా మనం పెట్టుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం. మళ్ళీ రేపటి క్లాస్లో మనం ఈ ఫార్ములాస్ అనేవి ఒక్కొక్కటిగా ఎలా చేయాలో చూద్దాం. ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ట్యుటోరియల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.